భక్తి కల్చర్ వల్ల అవుట్కమ్స్ ఏమొచ్చాయి అంటే ఫలితాలనే. భక్తి కల్చర్ వల్ల ఫలితాలు ఏమొచ్చాయి? ఫస్ట్ వన్, సులభమైనటువంటి సూత్రాలు, సింప్లిసిటీ ప్రిన్సిపల్స్. భక్తి కల్చర్లో నువ్వు దేవుడికి శిష్యుడిగా మారడానికి, గురువుకి శిష్యుగా మారడానికి డివోషన్ తప్ప సంసారం వదలాల్సిన అవసరం లేదు. గృహస్థు జీవితం వదలాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ గృహస్థు జీవితం వదలాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే సంసారం చేసుకుంటానే, పిల్లల్ని సాక్కుంటానే నువ్వు ఒక గురువు శిష్యుడుగా ఉండొచ్చు, డివోషన్ పొంది భక్తిలో మోక్షము పొందొచ్చు. ఇల్లు వదిలిపోయి అడవుల బాట పట్టాల్సిన అవసరం లేదు. ఘోరమైన తపస్సు చేయాల్సిన అవసరము అసలు లేదు. రెండవది, హిందూ ముస్లిం మతాచారాలలోని మూఢాచారాలు ఖండించబడ్డాయి. ఆన్ ద టైమ్ ఇన్ మెడివల్ ఇండియా సమ్ మూఢనమ్మకాలు అంటే సోషల్ ఏమంటాం దాన్ని మనం, మూఢనమ్మకాలు, సోషల్ ఏదో అంటాంరా, దురాచారాలని, సోషల్ ఈవిల్స్ సంథింగ్. ఈ దురాచారాలని, ఈ సోషల్ దురాచారాలని ఈ కల్చర్ రావడం ద్వారా అటు ఇస్లాం సంస్కరించబడింది, ఇటు హిందూ మతం సంస్కరించబడింది. అదే కదా హిందువుల సంస్కరణ భక్తి, ఇస్లాంల సంస్కరణ సూఫీ. నెక్స్ట్ థర్డ్ వన్, సమాజంలో అట్టడుగున ఉన్న ప్రజలు కూడా దేవాలయానికి రావచ్చు, దేవుణ్ణి తాకొచ్చు, దేవుడి మోక్షం పొందొచ్చు అనే కాన్సెప్ట్ భక్తి కల్చర్ వల్ల మన హిందూ కల్చర్లో వచ్చింది. అంతం భూస్వాముల పద్ధతి ఉండే, అంతకుముందు 2 గ్లాసుల పద్ధతి, 2 కంచాల పద్ధతి, ఇట్లా ఉండే. 2 గ్లాసుల పద్ధతి, 2 కంచాల పద్ధతి, ఇట్లా ఉండే భక్తి కల్చర్కి ముందు. కానీ సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజలు కూడా ఈ భక్తి కల్చర్లో వచ్చి దేవుడి ఆరాధనకు అర్హులయ్యారు.